శుభోదయం. దైవం, ధర్మం ఇవి రెండు మనిషికి రెండు నేత్రాల లాంటివి. ప్రయత్నం మన ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల ప్రభావం ఎదుర్కోవడం అనేది మన ధైర్యం. సాధిస్తే విజయం మిత్రమా. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, కానీ విలువలు కలిగినటువంటి వ్యక్తిగా జీవించే ప్రయత్నం చేయి. ఇది తెలుసుకొని ఉన్నతుడిగా మారు. మట్టితో సంఘర్షిస్తే విత్తనం మొలకెత్తుతుంది. మనిషి ఎత్తుకు ఎదగాలి అంటే ఆలోచించి, అన్వేషించి, ఆచరిస్తేనే అసాధ్యాలు సుసాధ్యాలుగా అవుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అద్భుతానికి అందరము అర్హులమే. దేవుడు నిన్ను విలువైన దానిగా సృష్టించినాడని, విలువైన వానిగా సృష్టించినాడని బైబిల్ సెలవిస్తుంది. నీ యందు విలువ ఉంది. విలువను పెంచుకో, విలువను పంచుకో. విశ్వములో విలువగలిగినటువంటి వ్యక్తిగా, విలువగలిగిన వ్యక్తిత్వముతో ఉన్న మనుషునిగా జీవించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.